రెండు రోజులు అలర్ట్ గా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, జగిత్యాల, ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక హైదరాబాద్ లోను ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే రేపు కూడా పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని అంచనా వేస్తోంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాలతో పాటు నిజామాబాద్, కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్లలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 2 గంటల్లో దాదాపు 60 నుంచి 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలతో చెరువులు, అలుగులు పారుతున్నాయి. వైరా, కొణిజర్ల, ఏన్కూరు మండలాల్లో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం దాటి పొంగి ప్రవహిస్తోంది. దీంతో రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 18.3 అడుగులు ఉండగా ప్రస్తుతం 20 అడుగులకు చేరుకుని అలుగు ప్రవహిస్తోంది. దాంతో దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. ఇక కొణిజర్ల మండలం తీగల బంజర వద్ద పగిడేరు వాగు అంజనాపురం వద్ద పొంగి ప్రవహించడంతో పల్లిపాడు నుంచి ఏన్కూరు వెళ్లే రహదారిలో వాహన రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. దీంతో 10 గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక ప్రజలు వరద నీటిలోకి వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలకు మరో 2 రోజుల పాటు ఛాన్స్ ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. సందీప్, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. మరొక 2 రోజుల పాటు కూడా వాతావరణ శాఖ తెలంగాణకు హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటికే గత 2-3 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో మరొక 2 రోజుల పాటు కూడా అటు ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, జగిత్యాల, ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అటు హైదరాబాద్ లో కూడా దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దక్షిణ ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పిన రేపు కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలుస్తా ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాలతో పాటు నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంకా 2 గంటల్లో దాదాపు ఈ జిల్లాలో 60 నుంచి దాదాపు 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తుంది. దీంతో ప్రజలు భారీ వర్షాల మధ్యన ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఇప్పటికే దాదాపు తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో అన్ని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు అలుగుబారుతోనే వాటర్ అంతా కూడా పొడిగిస్తున్నటువంటి సందర్భాలు తెలంగాణలోని పలు జిల్లాల్లో కనిపిస్తున్నటువంటి నేపథ్యం. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లాలోనే వాగుల, వంకలు, కుంటలు కూడా పొంగి అలుగుబారి వాటర్ అంతా కూడా రోడ్ల మీద ప్రవహిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. వైరా, కొణిజర్ల, ఏన్కూరు మండలాల్లో గత రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి దాటి ప్రవహిస్తుంది. దీంతో రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 18.3 అడుగులు ఉండగా ప్రస్తుతం 20 అడుగులకు చేరుకొని అలుగు పారుతుంది. దీంతో దిగువన ప్రాంతాలకు కూడా వరద నీరు చేరుతున్నటువంటి నేపథ్యం ఉంది. దీంతో ప్రజలను అప్రమత్తంగా స్థానిక అధికారులు, పోలీసులు చేస్తున్నటువంటి నేపథ్యం. ఇక కొణిజర్ల మండలం తీగల బంజర వద్ద కూడా పగిడేరు వాగు అంజనాపురం వద్ద పొంగి ప్రవహించడంతో పల్లిపాడు నుంచి ఏన్కూరు వెళ్లే రహదారిలో రాకపోకలు పూర్తిగా అధికారులు నిర్వహిస్తారు. దీంతో
సుమారు 10 గ్రామాల ప్రజలకు కూడా రాకపోకలు నిలిచిపోయి ఇక్కడ కూడా ఇబ్బందులు ఏర్పడకుండా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఆయా ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. రాకపోకల బారికేడ్లను అడ్డంగా పెట్టి వాహన రాకపోకలను ఇప్పటికే బంద్ చేపించారు. వరదలోకి వెళ్లకుండా అటు జాలర్లను స్థానికులను కూడా అప్రమత్తం చేస్తూ వారికి సూచనలు అందిస్తున్నారు. మరోపక్క తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుతూనే ఖమ్మం జిల్లాలో కూడా భారీ వర్షాలు కొద్దిగా చెప్పుకోవచ్చు. అటు కూసుమంచి మండలంలో భారీగా వర్షం కురుతుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి పాలేరు రిజర్వాయర్ కూడా పూర్తిగా నిండిపోయి అలుగు పారుతున్నటువంటి నేపథ్యంలో కిందికి వరద నీరు చేరుతా ఉంది. పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వాగులు వంకలు పొంగి పొర్లి నీరు కిందికి వెళ్తున్నటువంటి సందర్భం. దీంతో చేపల వేటకు పెద్ద ఎత్తున కూడా స్థానికులు వెళ్తున్నారు. వాటరు ప్రవాహం చూడకుండా కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని స్థానికంగా ఉన్నటువంటి అధికారులు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ కూడా జాలర్లు ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. వాగులు పొంగి పొందుతున్నటువంటి నేపథ్యంలో చేపలు పట్టేందుకు స్థానికులు ఆసక్తి చూపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక ఇల్లందు నుంచి ఖమ్మం వెళ్లే రహదారి మీద కూడా వరద నీరు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో సత్యనారాయణపురం వద్ద కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం వరద ఉధృతి అక్కడ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఆ రహదారి మీద ఎవరికి అనుమతి ఇవ్వడం లేదు. దీంతో ప్రస్తుతం రాకపోకలు నిలిచిపోయినాయని చెప్పుకోవచ్చు. ఈ ఖమ్మం జిల్లాతో పాటు అనేక జిల్లాల్లో కూడా ఇవాళ రేపు భారీ వర్షాలు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే కురుస్తున్నటువంటి వర్షాలతోటి అటు అన్ని చెరువులు పూర్తి స్థాయిలో నిండిపోయాయి. దీంతో ఇప్పుడు కనుక భారీ వర్షాలు కురిస్తే ఆ వరద ప్రభావం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ముఖ్యంగా పంట పొలాలు కూడా ఉండాలి. చెరువులు అల్లుకు మారితే అటు పంట పొలాలకు కూడా నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తా ఉంది. లోతట్టు ప్రాంతాలకు కూడా ఆ చెరువులు ఎక్కువగా వాగులు వద్ద ఉన్నటువంటి సమీప ప్రాంతాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఖమ్మంకు ఆనుకొని ప్రవహిస్తున్నటువంటి మున్నేరు వాగు కూడా క్రమక్రమంగా అయితే వరద పెరుగుతుంది. ఎగువన వరంగల్ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో వరద వస్తుంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే అధికారులు సమీక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మున్నేరు పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. వరద పరిస్థితిని అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. ఒకవేళ భారీ వరదలు కనుక వస్తే ప్రజలను ఎలా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారో అధికారులతో కూడా ఒక రివ్యూ ఆయన చేశారు. పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటుకు ఆయన ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మున్నేరు వరద ప్రభావాన్ని అయితే అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ రేపు కూడా ఇంతకు ముందు వాళ్ళు చెప్పినట్టు భారీ వర్షాలు ఇంకా వస్తే అటు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులతోటి ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు. ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ప్రజలకు అటు రెస్క్యూ టీమ్ కు సంబంధించి సూచనలు అయితే ఆయన చేస్తున్నటువంటి సందర్భం ఉంది. యాకేష్, ముఖ్యంగా పంటలు కూడా ఇప్పటికే చాలా మేరకు దెబ్బతిన్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే పంట నష్టం ఇప్పటి వరకు ఏ మేరకు ఉండే అవకాశం ఉంది? అదేవిధంగా రైతులకు ఏమైనా అధికారులు భరోసానిస్తున్నారా? ఇప్పటికే వర్షాల రాకతోటి రైతుల్లో అయితే కొంత హర్షం వ్యక్తం అవుతుంది. వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి ప్రస్తుతం ఈ ప్రాజెక్టులు చెరువుల కింద ఉన్నటువంటి పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరుతా ఉంది. అలుగు పోసిన నేపథ్యంలో ఆ నీరంతా కూడా పంట పొలాల్లోకి నిలిచిపోతా ఉంది. అయితే వర్షము ఇవాళ రేపు కూడా ఉన్నటువంటి క్రమంలో ఒకవేళ ఈ 2 రోజులు కూడా భారీ వర్షాలు వస్తే మాత్రం ఆ పంట పొలాలకు ఇబ్బంది ఏర్పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే వర్షాలు లేకుంటే ప్రస్తుతం ఆగినటువంటి వాటర్ అంతా కూడా కిందికి వెళ్లిపోవడం లేదంటే భూమిలోకి ఇంకిపోవడం ఉంటుంది. కాకపోతే 2 రోజులు వర్షాలు ఉన్నాయి కనుక తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతన్నలు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పటికే పొలాలు అయితే నీళ్లు ఆగిపోయాయి. వర్షాలు లేకుంటే మాత్రం వాటర్ అంతా కిందికి పోయే అవకాశం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ యాకేష్.